రైట్ అండి, రైట్. సో ఒకసారి బత్తిరి కిషన్ గారితో మాట్లాడదాం. ఎంఎస్సి యోగాలో వారు నిపుణులు, అదే కాకుండా యోగా గురువులుగా కూడా వారు వ్యవహరిస్తున్నారు. కిషన్ గారు నమస్తే అండి. ఒక్కసారి అన్మ్యూట్ చేసుకుంటారా కిషన్ గారు కైండ్లీ? నమస్కారం అండి. నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి అంటే మనకు శాస్త్రాలలో వన్ ప్లానెట్ అంటే వసుదైక కుటుంబకము అనేది ఈ మనకు అర్థమవుతుంది. అంటే వసుధ ప్లస్ ఏక అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉండాలని చెప్పేసి మన గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పడం జరుగుతుంది అన్నమాట. అది యోగా తోటి 100% సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ ప్రాంగణంలో ఉన్న ఎటువంటి వాళ్ళైనా, ఏ దేశమైనా, టోటల్ యూనివర్స్ మొత్తం దట్ ఈస్ కాల్ వసుదైక కుటుంబకం. అంటే ఎవరికైనా మైండ్ అండ్ ఎవరికైనా శరీరము, ఎవరికైనా ఆత్మ, ఈ మూడు శుద్ధిగా ఉండాలి అనుకుంటారు. సో ఈ త్రికరణ శుద్ధితో పాటు ఈ మూడు కూడా అవర్ బాడీ, అవర్ మైండ్, అవర్ సోల్, ఈ మూడు కూడా యోగా తోటి శుద్ధి చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు కొంచెం సంగీతం ద్వారా కావచ్చు, ఇంకేదన్నా వ్యాయామాల ద్వారా కావచ్చు, కొద్దిగా శారీరకంగా, కొంచెం మానసికంగా కొంచెం ఉల్లాసం ఉండవచ్చు. కానీ ప్రప్రథమంగా మాత్రం యోగానే ప్రథమ స్థానం అని చెప్పేసి మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా అనేది మనకు 5000 సంవత్సరాల క్రితమే పతంజలి మహర్షి మనకు అందించాడు. ఈ సనాతనమైనటువంటి ధర్మం సంబంధించినప్పటికీ కూడా ఈ మోడ్రన్ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి స్ట్రెస్లకు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు, ఇప్పుడున్నటువంటి వాతావరణంలకు యోగా అనేది బాగా సహాయం చేస్తుంది అని మనకు తెలుస్తుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మనకు విశాఖపట్నంలో అన్ని వేల లక్షల మంది, దాదాపు బీచ్ మొత్తం కూడా, అంటే విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వరకు మొత్తం ఎక్కడైనా కూడా యోగా ప్రోగ్రామ్స్ బీచ్ మధ్యలో జరగడం అంటే అంత ఈజీ అనేటువంటిది కాదు. ఇది అద్భుతమైనటువంటి శక్తి, సామర్థ్యం మన అందరిలో ఉంది. సో ఇది రాజకీయ కార్యకర్త కాకుండా ఆరోగ్య కార్యకర్తగా ప్రతి ఒక్కరు దీంట్లో పాల్పంచుకున్నారు. ఆరోగ్య కార్యకర్తగా కిషన్ గారు అంటే ఏ విధంగా చేయాలి అంటే ప్రధానంగా యోగాకి సంబంధించి అంటే మనం నిత్య జీవితంలో యోగాని పాటించడం వల్ల వచ్చే లాభాలు కావచ్చు, లేకపోతే దాని అవసరం ఏంటి అనేది కూడా మీరు చెప్తే బాగుంటుంది ప్రేక్షకులకి. రైట్. ఎందుకంటే మనకు శాస్త్రాలలో చెప్పినట్టుగా 24 గంటలు టైం ఉంటుంది. ఆ 24 గంటలలో మనం ఎన్ని గంటలు వర్క్ చేస్తాము, ఎన్ని గంటలు నిద్రపోతాము, ఎన్ని గంటలు మనం వ్యాపారం చేస్తాము, ఎన్ని గంటలు ఉద్యోగం చేస్తాము అనేది మనకు ప్రతి ఒక్కరికి దినచర్య ఉంటుంది. ఆ దినచర్యలో ప్రతిరోజు స్నానం చేస్తారు, ప్రతిరోజు కాలకృత్యాలు తీసుకుంటారు, ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీస్ అయితే 1 అవర్ 2 అవర్ మార్నింగ్ టైం అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు. సో మనకు ఆరోగ్యంగా కంపల్సరీ మనం హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టుగా అన్ని సంపదల కంటే ఆరోగ్యం అనే సంపద చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రాణాయామం చేయడం వల్ల, ఈ ఆసనాలు చేయడం వల్ల మన లోపల ఉన్నటువంటి మాలిన్యాలు, మన లోపల ఉన్నటువంటి నెగటివ్స్ అన్ని కూడా బయటకు పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలు 9 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు కూడా యోగాభ్యాసం చేయొచ్చు. అంటే పిల్లలకు కొన్ని ఆసనాలు ఉంటాయి, మధ్య వాళ్ళకు కొన్ని, దాంట్లో కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. శైశవాభ్యస్త విద్యానం యవ్వనే గృహోషణం వార్ధక్య మునుకృతీనాం యోగిన అంత జీవనం. ఫస్ట్ 20 సంవత్సరాల వరకు ఎటువంటి ఆసనాలు చేయాలి, తర్వాత 20 సంవత్సరాల వరకు ఎటువంటి ఇష్యూస్ వస్తాయి, ఎటువంటి సమస్యలు వస్తాయి, వాటి నుంచి మనకు ఎట్లా లాభం జరుగుతుంది, ఒక ఆసనం వల్ల ఎట్లా లాభం జరుగుతుంది, ఒక ప్రాణాయామం వల్ల ఎట్లా లాభం జరుగుతుంది, ఒక ముద్ర వల్ల ఎట్లా లాభం జరుగుతుంది, ఒక క్రియ వల్ల ఎట్లా లాభం జరుగుతుంది, ఒక చాంటింగ్ ద్వారా ఎట్లా లాభం జరుగుతుంది అనేది యోగ శాస్త్రంలో ఉంది అండి. ప్రతి ఒక్కరికి ఇది అందరి యోగా సర్వమయం. అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం, WHO ప్రకారం కూడా ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ అని చెప్తూ ఉంటారు. అంటే సామాజికంగా, మానసికంగా, శారీరకంగా ఎవరైతే ఫిట్ గా ఉంటారో అది నిజమైనటువంటి ఆరోగ్యము అని చెప్పి చెప్తారు. ఇటువంటి అన్ని కూడా సామాజికంగా అంటే అందరూ కలిసి చేసుకోవాలన్నట్టు, సంఘటిత్వం చేసుకోవాల్సినటువంటి మన పూర్వీకులు అందించారు. వాళ్ళ కృతజ్ఞతా భావంగా వాళ్ళు అందించిన మోడర్న్ లైఫ్ లో కూడా మనము ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి, ఏ విధంగా ప్రశాంతంగా ఉండాలి, సామాజికంగా ఏ విధంగా ఉండాలి అనేది ఆ ఎమోషన్ కూడా యోగా ద్వారా వస్తుందండి.
దీంట్లో నో డౌట్ ఎట్ ఆల్. మంచిగా చక్కగా అభ్యాసం చేసుకొని స్వయంగా అభ్యాసం చేస్తే ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి ఆనందం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. ఈ రెండు లభించినాయి అనుకో ఐశ్వర్యం లభించినట్టే మనకు. సో కాబట్టి నేనేం చెప్తానంటే నా అభిప్రాయం మనకు ప్రతి ఒక్కరూ ఒక గంట సేపు ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని మార్నింగ్ మనం చేస్తే బెటరు, లేకపోతే ఈవినింగ్ సాయంకాలం పూట కూడా చేయొచ్చు. ఇంత Okay. పెద్దమైనటువంటి ఋషులు గురువులు మనకు అందించారు, దాన్ని మనం కాపాడుకోవాలి. అది ఇప్పుడు నిదర్శనం అవుతుంది, దాన్ని మనం ఇప్పుడు ముందుకు తీసుకుపోతున్నాం. అదే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం.